హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అనీమనీ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉన్నారనుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే మా చెల్లి సెకండ్ బర్త్డేది అనమాట. కోర్స్ కొంచెం లేట్ అవుతున్నాయి, బట్ మెల్లగా అయితే అన్నీ పోస్ట్ చేయాలనుకుంటున్నాను. కొంచెం ప్లీజ్ నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఇంకా బర్త్డే రోజుకైతే మా అత్తయ్య గారు, మావయ్య గారు, ఇంకా మా ఆడబడుచు, ఇంకా చిన్న మేనకోళ్ళు మా అమ్మమ్మ గారు అయితే వచ్చారనమాట. మా మేనకోళ్ళు అయితే ఫొటోస్కి భలే పోజ్ ఇస్తుంది కెమెరా ఆన్ చేస్తే అసలు. ఇంకా మేము ఆ రోజు ఎక్కడికి వెళ్తున్నామంటే కీసరగుట్ట వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాం. బట్ ఎర్లీగా వెళ్దాం అనుకున్నాం, కానీ అందరూ వచ్చిన తర్వాత మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటే సరిపోయింది. ఇంకా టిఫిన్స్ చేసి మెల్లగా అయితే 10:30 అలా స్టార్ట్ అయ్యాం అనమాట. మేము మహాశివరాత్రికి 2 డేస్ ముందైతే వెళ్ళానమాట. ఆ అరేంజ్మెంట్స్ అయితే బాగా చేస్తున్నారు అక్కడైతే. కానీ చాలా పీస్‌ఫుల్‌గా అయితే ఉంది. చాలా బాగా దర్శనం చేసుకున్నాము. ఇంకా పైకెక్కేటప్పటికి అంతా క్లీనింగ్ చేస్తా ఉన్నారన్నమాట. అన్నీ అరేంజ్ చేసుకుంటా ఉన్నారు. ఇంకా పైనైతే ఫుల్ కోతులున్నాయన్నమాట. అసలు మా వాడైతే వాటిని అలానే చూస్తా ఉన్నాడు. ఇంకా వీడికి ఎనర్జీ వచ్చేసింది. ఇంకా టెంపుల్ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా బాగుంది. కొంచెం ఎక్కువ జనాభా అయితే లేరనమాట అప్పుడు. ఇంకా ఇక్కడ స్పెషల్ పూజలు కూడా చాలా అయితే ఉన్నాయన్నమాట. ఇంకా నేను ఇక్కడ ఫొటోస్ అయితే అలో లేదు. ఇంక నేను చుట్టూ ఓన్లీ రికార్డ్ చేసుకుంటూ వచ్చానన్నమాట. లోపల కూడా దేవుడినైతే ఇంక వీడియో తీయలేదు. ఇంకా బావ మరదళ్ళైతే మంచి క్యూట్‌గా అయ్యో కబుర్లు చెప్పుకుంటా ఉన్నారు. ఇంకా వాళ్ళ డ్యాడీనైతే ఫుల్‌గా తిప్పేసాడు. అటు వెళ్దాం, ఇటు వెళ్దాం అని చెప్పని. ఇంకా అక్కడే పులిహోర, లడ్డు ప్రసాదాలైతే తీసుకొని టేస్ట్ చేసేసాము. ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట. నాగదేవత గుడి అలా ఉన్నాయి. అవి కూడా దర్శనం చేసేసుకున్నాము. ఇక్కడ జ్యోతిష్యం చెప్పేవాళ్ళున్నారు. చిలక జ్యోతిష్యం. అవన్నీ సరదా చూసాము. నెక్స్ట్ ఇక్కడ చాలా శివలింగాలు ఉన్నాయన్నమాట. లైక్ అభిషేకం ఎవరైనా కావాలంటే చేసుకోవడానికి అన్నట్టుగా. ఇంకా బయటైతే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇదంతా కొండ మించి చూస్తే మంచి సీనరీ అంతా చాలా బాగుంది. పీస్‌ఫుల్‌గా అనిపించింది. ఆ ఎండ అది అంత వేడిగా లేకపోతే గనక ఇంకెక్కువ సేపే టైమ్ స్పెండ్ చేయొచ్చు. బట్ మేము వెళ్ళేటప్పటికి ఆఫ్టర్‌నూన్ అయిపోయింది కదా! చాలా వేడిగా అనిపించింది మాకైతే.
ఇంకా టెంపుల్ నుంచి వచ్చేటప్పటికి ఆఫ్టర్‌నూన్ లంచ్ టైమ్ అయిపోయింది కదా! మేమైతే సంతోషి ఫ్యామిలీ ధాబాకైతే వెళ్ళామనమాట. ఇంకా ప్యూర్ వెజ్ ఉంటుంది కదా! ఇంకా మొత్తం నాన్స్ అయితే తిన్నాము ఆ రోజు సింపుల్‌గా. ఇంకా అక్కడి నుంచయితే మేము కేక్ ఆల్రెడీ ఆర్డర్ చేసుకున్నాము. కేకేఎస్ బేకర్స్ కేపీహెచ్‌పీలో ఉంటుంది. ఇక్కడ లాస్ట్ టైమ్ కూడా స్పైడర్ మ్యాన్ కేక్ ఇక్కడే ఆర్డర్ చేసాము. అది కూడా చాలా బావుంది. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కేక్స్ ఉన్నాయన్నమాట. లైక్ యాంగ్రీ బర్డ్, పాండా ఇవి నాకు చాలా క్యూట్‌గా అనిపించాయి. నేనైతే మినియన్ కేక్ అనేది ఆర్డర్ చేసుకున్నాను ఆన్‌లైన్‌లో చూసి. నేను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే ఇచ్చానో అలాగే వచ్చింది. నాకు చాలా బా నచ్చింది. బాగా రెండో సేపు అది రెండో సేపు ఇంకా మీరు ఇచ్చే రాను ఇప్పుడు దాకా మీరు చూసినవన్నీ కూడా లాస్ట్ ఇయర్ బర్త్‌డే క్లిప్పింగ్స్ అనమాట. అప్పుడు అయితే మేము సంగీ టెంపుల్‌కెళ్ళాం. మమ్మీ, డ్యాడీ వాళ్ళు, తమ్ముడు వచ్చారనమాట. మార్నింగ్ సంగీ టెంపుల్‌కి వెళ్ళి ఆఫ్టర్‌నూన్ నుంచి సేమ్ ఇదే ఆర్ఫనైజ్‌కైతే వెళ్ళాము. ఈ ఇయర్ కూడా సేమ్ వాళ్ళే మళ్ళీ కాంటాక్ట్ అయ్యారు. మళ్ళీ అక్కడికే వెళ్ళాననమాట. కాకపోతే లాస్ట్ ఇయర్ అయితే ఫుడ్‌కనేది మనీ పే చేశాము. ఇంకా అలాగే పెన్స్, చాక్లెట్స్ అలాంటివి పంచిపెట్టాననమాట. కానీ ఈసారి కొంచెం చేంజ్ ఉండేలాగా రా మెటీరియల్ అనేది మేమే కొని పట్టుకెళ్ళాం అనమాట. అలా కొంచెం చేంజ్ అయితే చేసాము. సేమ్ అదే ప్లేస్‌కైతే వెళ్ళాము. ఇదంతా ఈ క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఈ ఇయర్ బర్త్‌డేవి. చరిత్‌కి బర్త్‌డే గ్రాండ్‌గా చేసినా సరే వాడు ఒక చోట ఉండే రకమైతే అస్సలు కాదు. వాడిని ఎంతసేపు ఫ్రీగా వదిలేయాలి, తిరగాలి. ఇంకా అలానే అందుకే మేము అంత ఇంట్రెస్ట్ అయితే చూపియలేదు. వాడికి తెలిసిన తర్వాత అయితే వాడికి నచ్చినట్టు చేయొచ్చు కదా అని. హ్యాపీ బర్త్‌డే టు యూ. హ్యాపీ బర్త్‌డే టు యూ. హ్యాపీ బర్త్‌డే టు యూ. Many more happy
కొద్దిగా హ్యాపీ బర్త్డే కొద్దిగానే అది పెడతా అంతే హ్యాపీ బర్త్డే తిను చెరి ఇందాక చెప్పాను కదా ఈ కూల్ కేక్ అయితే టేస్ట్ కూడా చాలా బాగుండింది. కూల్ కూడా చాలాసేపు అయితే ఉందనమాట. ఇంకా ఇవి మేము పట్టుకెళ్ళినవి మా తగ్గట్టుగా మా ఉన్న దాంట్లో అలా మేము తీసుకెళ్ళాం అనమాట సింపుల్‌గా. ఇంకా నేను ఆల్రెడీ ప్యాక్ చేసిన వీడియోస్ అయితే నేను ఆల్రెడీ రిలీజ్ చేశాను కదా! ఏమేమి షాపింగ్ చేశామనేది. ఆ ప్యాకింగ్ అంతా కూడా ఇలాగ మేము పంచిపెట్టిచ్చేసాము చేతైతే. కొంచెం వాడి చేతుల మీదుగా వాడు ఎవరికైనా అలా ఇస్తుంటే నాకు చాలా హ్యాపీనెస్ అయితే చాలా సాటిస్ఫాక్షన్ అయితే అనిపించింది. కొంచెం ఇవ్వడానికి కూడా క్యూట్‌గా బాగుంది కదా! బ్యాగ్ అనిపించింది అలాగా. ఇంకా పెన్, పెన్సిల్ అయిపోయినా సరే బ్యాగ్ అనేది కొంచెం ఎక్కువ సార్లు యూజ్ చేస్తారు కదా! నెక్స్ట్ టైమ్ అనేది ఇంకొంచెం చేంజ్ చేద్దాం. ఇప్పుడు ఇలా చేసాం కదా! నెక్స్ట్ టైమ్ అనేది ఇంకొంచెం చేంజ్ చేయొచ్చు అనిపించింది. నెక్స్ట్ ఇంకా కొంతమందికైతే మా మేనకోడలు చేత కూడా ఇప్పించానమాట. అది కూడా క్యూట్‌గా బానే ఇచ్చింది. ఇంక ఇక్కడితో అయితే ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. నా ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అనిమనీ తెలుగు వ్లాగ్స్. ఇంకా మన ఛానల్ మానిటైజేషన్ తర్వాత ఇంతకన్నా మంచిగానే డొనేషన్ అయితే చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ దానికోసం మీ అందరూ సపోర్ట్ చేయండి. ఇంకా కొత్త వీడియోస్ అయితే మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.